పేరండి? సారీ, మేకల కృష్ణ. ఏం చేస్తుంటారు? నేను అదే సోషల్ వర్క్ చేస్తుంటాను. సోషల్ వర్కర్. ఎస్. ఇప్పుడు ప్రజెంట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు మీ మాటలో మాట? పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారండి. అత్యధిక మెజార్టీతో నెగ్గుతారు. ఎందుకు పక్క పవన్ కళ్యాణ్ గెలుస్తారని మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఒక విధంగా రాజకీయ నాయకుడు అనే కన్నా ఒక సామాజిక శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టి తన పార్టీ అభివృద్ధి ఎలా ఉన్నా కానీ రైతుల కోసం ఎక్కడైతే భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఇవ్వనప్పుడు 2019లో మొట్టమొదటిగా రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగా అతను సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పార్టీని అభివృద్ధి ఎలా ఉన్నా గానీ సామాజిక కార్యక్రమాల మీద పూర్తి దృష్టి పెడుతున్నాడు. కాబట్టి ఆ దృష్టితో మా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి చేస్తారు. ఆయన నిజమైన రాజకీయవేత్త కాదు, నిజంగా మన సమాజాన్ని అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు 2014 పార్టీ పెట్టిన మొదలు ప్రతిసారి మా దగ్గర పోటీ చేయండి అని అడిగారు ప్రజలు. కానీ ఇప్పుడు పోటీ చేశారు కాబట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు. నాయకుల నిర్ణయం కాదు, కుల నాయకులు లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే ఇతర నాయకులు నిర్ణయించింది కాదు. ఓటర్ ప్రతి ఒక్కరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తిని మనం నెగ్గించుకుంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి శాసనసభలో మన పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడతారు, మన రాష్ట్రం మంచి గురించి మాట్లాడతారు. శాసనసభలో మనకు మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కన్ఫర్మ్ అయ్యారు. మరి వంగ గీత గారు 5 ఏళ్ల పరిపాలన చేశారు కదా, ఎలా ఉందండి? వంగ గీత విశ్వనాథ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు కూడా చిరంజీవి పార్టీలో పోటీ చేశారు ఆవిడ. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఆ 5 సంవత్సరాలు కూడా తను ఏదో ఎమ్మెల్యే గ్రాంట్లు ఎమ్మెల్యే అన్న టైప్ లో చేసుకున్నారు. తర్వాత మొన్న రీసెంట్ గా 2019లో ఎంపీ అయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే చేసిన పరిచయాల మీద కూడా కనీసం నియోజకవర్గం చూడలేదు ఆవిడ. ఏదో అధికారిక కార్యక్రమాలు, శిలాపలకాలు శంకుస్థాపనలకు, రోడ్లు ఓపెనింగ్కి వచ్చి వెళ్ళిపోయింది తప్ప ప్రజల యొక్క బాబోగులు చూడలేదు. ఎందుకంటే ఆవిడ పార్లమెంట్ సభ్యురాలుగా ఉండి ఉప్పాడ కొత్తపల్లి మండలంలో SCZ లో ఇసం వదిలే పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలను అడ్డుకోలేకపోయింది ఆవిడ. దానివల్ల కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఈ రోజు అక్కడ మత్స్య సంపద పోతుంది. మత్స్యకారులు అందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వేశారు, చెరువులు తవ్వేశారు. వాటి ఏటిని ఆదుకోలేదు ఆవిడ, ఎప్పుడూ అడ్డుకోలేదు. ఈ యొక్క మాఫియా గ్యాంగ్ లో ఆవిడ ఒక ఎంపీ అంతే తప్పితే ఇక్కడ ఏం ప్రజాసేవ ఏం చేయలేదు. మాఫియా అంటారు కదండి, ఈ 5 ఏళ్లలో రాష్ట్ర పరిపాలన ఎలా ఉందంటారు? రాష్ట్ర పరిపాలన మరో దండుపాళ్యం బ్యాచ్ దోసుకున్నట్టే ఉంది. దండుపాళ్యం బ్యాచ్ కారణం ఏంటంటే దండుపాళ్యం బ్యాచ్ అన్నాడికి ఎవరైనా ఇసుక ఇవ్వలేదంటే రోడ్డు మీదకి వస్తే వాడి మీద కేసులు పెట్టారు, వాళ్ళని లోపడేస్తారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇసుక ఇవ్వాలి, ఇసుక ఇస్తేనే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి ఉంటది, కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళకి అవకాశం ఉంటది అన్నారు. అదే విధంగా గ్రావెల్ ఉంది. పూర్వం ఒక ట్రాక్టర్ 600కి తెచ్చుకునేవారు. ఈ రోజు అదే గ్రావెల్ 1800, 2000 రూపాయలు, 3000 రూపాయలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. గ్రావెల్ లో దోసేశారు. అదే విధంగా భూమి పాస్ పుస్తకాలు ఉన్నాయి. పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో వేసుకుంటున్నారు. రేపొద్దున ఇవన్నీ అమ్మేసి మన రాష్ట్రాన్ని పరిపాలించడానికి గ్యారంటీ ఏంటి? మరి అదేంటండి, మీ బిడ్డ ఫోటో మీ పాస్ పుస్తకాల మీద ఉంటే తప్పేంటంటారు? మన బిడ్డ అనడానికి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు ఆయన బిడ్డ కాదు, బిడ్డ పిల్ల తల్లి అందరినీ దోసుకునే దండుపాళ్యం బ్యాచ్ అని చెప్తున్నారు. ఎందుకంటే నాకు ఆస్తి ఇచ్చిన నా తండ్రి ఫోటో ఉండదు, దాని మీద నా తాత ఫోటో ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ ఆస్తులన్నీ పట్టుకెళ్ళి తాకట్లు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచి కూడా గ్రౌండ్ తయారు చేసుకున్నాడు. రేపు 2024లో పబ్లిక్ ఏ మాత్రం తప్పు జారిపోయి జగన్ గారి కోటేసిన ఈ భూముల మీద కూడా అప్పులు తెచ్చేస్తాడు. ఇప్పటికే విశాఖపట్నం టౌన్ లో ఆర్డీ ఆఫీస్ అమ్మేశాడు, రిజిస్టర్ ఆఫీస్ అమ్మేశాడు, పార్కులు అమ్మేశాడు. విశాఖపట్నంలో ఇవన్నీ జరిగాయి. వీటన్నింటినీ అమ్మేసిన దాని మీద మన భూమిని మనకు తెలియకుండా ప్రపంచ బ్యాంకు తాకట్లు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. మరి ఏంటంటే సచివాలయాలు, కోర్టులు, ప్రభుత్వ భవనాలు, బిల్డింగ్లు అన్ని అమ్మేసినారు. మరి రేపు పొద్దున మిమ్మల్ని కూడా తాకట్టేది ఏం చేస్తారంటే? డెఫినెట్ గా కూడా ఎక్కడైనా కిడ్నీ కావాలని ఇతర రాష్ట్రాల్లో అడిగితే మా రాష్ట్రంలో కిడ్నీలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క మనిషి కిడ్నీ అమ్మేసే పరిస్థితి కూడా రేపు రాబోయే రోజుల్లో జరుగుతుంది ఆయన అధికారంలోకి వస్తే. మరి ఆయన అంత బాగా పరిపాలన చేస్తున్నారు అన్నారు, మరి రీసెంట్ గా ఆయన రాయితో కొట్టారంటే ఎందుకు కొట్టారంటారు మీరు? అది అంతా కూడా మరో వివేకానంద రెడ్డి హత్య కేసు లేదా కోడికెత్త కేసు. అందులో భాగంగా 2024 బిస్కెట్ ఏంటంటే దాని మీద అది ఇంకా ఎక్కువ అంటించుకుంటే తన సొంత చెల్లి వివేకానంద రెడ్డి కూతురు కూడా చెప్పింది, అన్నయ్య సీంపు హెత్తది ఆ స్టిక్కర్ ఒకసారి తీసి ఓపెన్ గా ఉంచు సెప్టిక్ అయిపోతుంది అని చెప్తుంది. వాళ్ళ సొంత చెల్లి ఆవిడ కూడా డాక్టర్ కాబట్టి స్కిన్ ఎలర్జీ వచ్చేసి అదంతా కుళ్ళిపోద్ది, అన్నయ్య స్టిక్కర్ తీసి అయిపోయింది కదా. మా నాన్నగారిని వివేకానంద రెడ్డి గారిని పొట్టను పెట్టుకుని లాలు చేశారు, ఏళ్ళు చేశారని కాలం గడిపేసి
2019లో సీఎం అయ్యో ఇప్పుడు మళ్ళీ అదే ఉద్దేశంతో విజయవాడలో కొట్టించుకున్నాను నన్ను చంపేస్తారని చెప్పి మళ్ళీ సింపతి పని అవుతానయ్యా నువ్వు కంగారు పడొద్దా స్టిక్కర్ తీసేయమని చెప్పింది చెల్లి. అదే నమ్మకం. మరి జగన్ గారిని అంత బాగా పరిపాలన చేశాను బాగుంది, రెండోసారి ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? రెండోసారి ఛాన్స్ ఇవ్వడం అంటే ఒక విధంగా పులి నోట్లో కోడి పిల్లని పెట్టినట్టే. అదేంటండి? ఇంకా నవలకండ మింగేస్తుంది అనమాట. ఆ పరిస్థితి ఈ రోజు 2019 నుంచి 2024 వరకు కూడా ప్రజలు పడ్డారు. అయితే ప్రజలు వ్యతిరేక ఉద్యమాలు ఎందుకు చేయలేదు ఇవన్నీ అని అడుగుతున్నారు. కానీ ఎవడన్నా వ్యతిరేక ఉద్యమం చేస్తే ఆయన తీసుకెళ్లి సెల్ వేసేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేస్తే వాళ్ళని రౌడీ షీట్ల కింద గుర్తించారు. కాబట్టి లేదంటే హత్య చేసేస్తున్నారు. ఎంత మంది దళితులను హత్య చేశారు బహిరంగ. నోరు నొక్కే పరిస్థితి ఉంది. గొంతు నొక్కి నోరు నొక్కి వాళ్ళని భూస్థాపితం చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఒక ఎంపీని తీసుకెళ్లి రఘురామకృష్ణరాజుని పోలీసులు థర్డ్ డిగ్రీ చూపించారు. అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి ఆలోచించండి. అటువంటిది సామాన్య పౌరుడు రోడ్డు మీదకి వచ్చి జగన్ ప్రభుత్వం గురించి వ్యతిరేకతగా మాట్లాడితే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఉంటాడు సాయంత్రానికి. కాబట్టి వ్యతిరేకత ఉంది, పూర్తి వ్యతిరేకత ఉంది. 2024లో అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఫైనల్ గా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకి మీరైతే చాలా మంది చాలా పేర్లు పెట్టారు. మీరు పేరు ఎట్టండి, ఏమంటారు? ఇది దండుపాళ్యం బ్యాచ్. దండుపాళ్యం బ్యాచ్ అంటే దానికి కూడా ఒక అంకులో చెప్తాను. సోష్టపురం దొంగలు అయితే దొంగతనం చేసి మనల్ని గాయపరిచిపోతారు. దండుపాళ్యం బ్యాచ్ దొంగతనం చేసి బోర్లు కోసిపోతారు. అలా మనల్ని చంపేసిపోతారు. కాబట్టి ఈ దండుపాళ్యం బ్యాచ్ కి మరొక అవకాశం ఇవ్వద్దు. మరి ఫైనల్ గా ఒక మాట, మీకు కాబోయే పిఠాపురం ఎమ్మెల్యేకి ఎవరిని పెడతారు? పిఠాపురం శాసనసభ్యునిగా అక్షరాల దత్తాత్రేయుడు సాక్షిగా, మన పూరికమ్మ యొక్క సాక్షిగా పవన్ కళ్యాణ్ నెగ్గేశారు. కాకపోతే మెజారిటీ తూకం కోసం 1,00,000 మెజారిటీ పాకులాట్లో ఉన్నారు మా జన సైనికులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు కూడా 1,00,000 మెజారిటీ దిశగా పరిగెడుతున్నారు. గెలుపు అనేది ఏం కాదు, గెలుపు అయిపోయింది గెలుపు. ఆయన నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాననగానే ప్రజలు మెంటల్ గా గెలిపించేశారు. కాకపోతే మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన గుర్తు గ్లాసు గుర్తు. కన్ఫ్యూజన్ కి ఎవరైనా గాజు కాకుండా బకెట్లు తొకెట్లు ఇవన్నీ అంటున్నారు. కానీ ప్రజల మనసులో పచ్చాబొట్టు పొడవబడింది గాజు గ్లాసు. గాజు గ్లాసు పగిలితే పదునుగా దిగిపోద్ది. అందులో ప్రతిపక్షాలకి, జగనన్నకి ఈ యొక్క పూర్తిగా ఎవరో చిన్న రాయితో కొట్టిన గాయం కాకుండా గాజు గాయం ఎంత ఉంటుందో చూస్తారు. 10-15 కుట్లు పడే గాజు గాయం అవుతుంది. అది ఏ స్థలంలో అవుతుంది అన్నది చెప్పలేను. అతని బాడీలో ఎక్కడో దగ్గర దిగిపోద్ది. అందులో డౌట్ ఉండదు. పగిలే కొద్ది లోతు ఎక్కువ.